హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటోస్తో సూపర్ రెసిపీ చేయబోతున్నాను. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. రోటీ, చపాతీ, రైస్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. కర్రీ కోసం నేను ఒక హాఫ్ కేజీ పొటాటోస్ని అయితే తీసుకున్నాను. వీటిని ఉడకబెట్టుకొని వీటిపైన ఉండే పీల్ మొత్తాన్ని తీసుకోవాలి. ఈ పొటాటోస్ని స్మాషర్తో కానీ లేదా చేయితో కానీ మొత్తంగా స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి తాలింపు గింజలు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. ఆవాలు చిటపటలాడేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి 3 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే టమాటా ఉడకదు, ప్లస్ అడుగంటిపోయే ఛాన్స్ ఉంది. టొమాటోస్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1.5 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా దీంట్లోకి వేసుకుందాం. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి. మసాలాలు మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంది కదా, సో సిమ్లోనే పెట్టుకొని ఈ కారం అంతా ఉడికేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. మసాలాలన్నీ పట్టేసినట్టున్నాయి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, బంగాళాదుంపని కూడా దీంట్లోకి వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మంటని ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే పొటాటో త్వరగా అడుగంటుతుంది. సో సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. చూసారా, పొటాటో మొత్తం మగ్గిపోయిందండి. ఒకసారి మొత్తంగా కలిపేసుకొని దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఎలా ఉంది ప్రాసెస్? నచ్చిందా? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.